వియత్నాం సిటీ ఒక్కసారైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి అండి. ఎందుకంటే, మన ఇండియన్ కల్చర్‌ని, మన ఇండియన్స్‌ని బాగా ఇష్టపడతారు. అండ్ ఆ ప్లేసెస్ గూడా ఒక ఫెయిరీ టేల్‌లో ఉన్నట్లు ఉంటాయన్నమాట. ఎవ్రీ ప్లేస్ వియత్నాంలో ప్రతి ప్లేస్ తీసుకోండి, ఒక ఫెయిరీ టేల్‌లా ఉంటదన్నమాట. నేనెళ్ళాను 2 సిటీస్ చూడగలిగాను. ఇప్పటికి ఏవైనా ఆప్షన్ ఇచ్చి వియత్నామా ఇంకో కంట్రీయా అంటే ఇమ్మీడియేట్‌గా నేను వియత్నాం అంటాను. మనకి ట్రావెల్ గూడా తక్కువే అండ్ ఎక్స్‌పెన్సెస్ గూడా మన కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ రూ. 300 అన్నమాట. మన రూ. 1 వాళ్ళ రూ. 300 అండ్ మన ఇండియన్ రేట్స్ లాగే ఉంటాయి మోస్ట్‌లీ అక్కడ. ఒక్కసారైనా మీరు చూడాల్సింది. మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ ఎలాగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వీసాకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్నది తెలియకపోతే ఈ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా, ఈజీగా వెళ్ళిపోయే మార్గం ఉంది. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అతి తక్కువ ధరలో మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేలాగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారు, ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్. నమస్తే అండి. నమస్తే అండి. సో, ఒక్కసారి వియత్నాం గురించి, ప్యాకేజెస్ గురించి. సో, వియత్నాం అనేది మనకి బ్యాంకాక్, కాంబోడియా తర్వాత వచ్చే కంట్రీ అండి. హ్మ్. సో, రియల్లీ వండర్ అండి అది. మీరు మనకి ఇక్కడి ఫెయిరీ నుంచి ఒక టేల్ 3 ఆర్ 4 అవర్స్. 4½ అవర్స్ జర్నీ. ఇట్స్ ఎ రియల్లీ వండర్‌ఫుల్ కంట్రీ. మీరన్నట్టు ఫెయిరీ టేల్ కంట్రీ. హ్మ్. అది అక్కడికెళ్తే నిజంగా ఈ ప్లేస్ ఉందా ఇక్కడ మన వరల్డ్‌లో అని అనిపిస్తుంది. అందులోనూ మనకి దగ్గరలో హ్మ్. హైదరాబాద్ దగ్గరలో అనిపిస్తుంది వియత్నాం. నేచర్ వండర్ అండ్ సో మెనీ ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి అక్కడ. దే హ్యావ్ వెరీ గుడ్ హిస్టరీ యాజ్ అ డిఫరెంట్ కల్చర్ అండ్ మనకి ఇండియాకి దగ్గరగా ఉంటుంది. అండ్ దే లవ్ ఇండియన్స్. దే అలవ్ ఇండియన్స్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్ కూడా. అవును. వియత్నాం ఈస్ ఫ్రెండ్లీ పీపుల్ కూడా. సో దానికి ఏంటంటే మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. అంటే సపోజ్ అది నార్త్ అండ్ సౌత్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట వియత్నాం కంట్రీ మొత్తం కూడా. ఇది ఒక ఎస్ షేప్లో ఉండే కంట్రీ. ఎస్ షేప్లో ఉంటుంది అది. సో దానిలో ఏంటంటే నార్త్ సైడ్ కంప్లీట్గా హనాయన్ వస్తుంది, సౌత్ సైడ్ కంప్లీట్ హోచిమిన్ వస్తుంది, సెంటర్లో దనంగన్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ కూడా చూడదగ్గవి. అంటే ఎవరికి వాళ్ళకి తగ్గట్టు టైం ఫ్రేమ్ బట్టి, సపోజ్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ నాకు ఎక్కువ ఉన్నాయి, నేను ఎక్కువ వెళ్ళగలను అనుకుంటే కనుక దే కెన్ గో ఫర్ 8 nights 9 days. లేదు నాకు తక్కువ ఉంది షార్ట్ పీరియడ్ 4 nights 5 days. ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి మన ఇండియన్ ఎక్కువ మంది ట్రావెల్ అక్కడ చేస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చినాయి. అంతకుముందు ఏంటి మనం ఏదర్ కౌలాలంపూర్ కానీ బ్యాంకాక్ నుంచి కానీ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటి డైరెక్ట్ ఫ్లైట్స్ మనకి హోచిమిన్కి అండ్ హనాయ్కి రెండు కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చినాయి. అందులో మన ఇండియన్ పీపుల్ ఎక్కువ మంది ఇప్పుడు దే లవ్ టు ట్రావెల్ అనమాట. సో వియత్నాం అందులో వియత్నాం కూడా నేను చెప్పినట్టు మీకు 4 nights 4 days హనాయ్ అని ఉంటుంది. హనాయ్ ఇట్స్ వండర్ఫుల్ సిటీ. హనాయ్ సిటీ దాని దగ్గరలోని వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది హాలాంగ్ బే అని. హాలాంగ్ బే అనేది యాక్చువల్గా ఏంటంటే మొత్తం అది కొండల మధ్యలో ఒక మనకి సముద్రం ఉంటుంది. క్రూజ్లో ఒక నైట్ స్టే చేస్తాం మనం అక్కడ. 1 night కంప్లీట్గా అనమాట. సో అదేంటంటే మధ్యలోకి వెళ్ళి ఒక యాంకరింగ్ అవుతుంది. చుట్టుపక్కలంతా కూడా వీ కెన్ ఎక్స్ప్లోర్. లైక్ లైమ్ స్టోన్ కేవ్స్ ఉన్నాయి అక్కడ. ఆ కొండలన్నీ కూడా లైమ్ స్టోన్ కొండలు అనమాట. లైమ్ స్టోన్ కేవ్స్ ఉంటాయి. అద్భుతం. ఒక మాటలో సింపుల్గా చెప్పండి, అద్భుతం. ప్యారడైజ్. సో ప్యారడైజ్ అనే ఎర్త్ అనమాట. మనకి దగ్గరలో ఇంత మంచి ఒక టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఉందా అని చెప్పేసి అంత అనుకోమన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది. అక్కడ దగ్గరలోని సపా అని ఒక హిల్ స్టేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ ఊటీ లాగా ఉంటుంది మనకి. సో ఆ రోడ్స్ అన్నీ కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ అండి వియత్నాం అనేది. వండర్ఫుల్ ప్లేస్. అసలు రాబుద్ది కాదు మన ఇండియన్స్‌కి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంకొక సిటీ దానికి దగ్గరలో సిటీ దనంగ్ అని ఉంటుంది. దనంగ్ ఇస్ ఆల్సో హిల్ స్టేషన్. మీకు వియత్నాం అంటే ఇప్పుడు కొత్తగా ఒక సింబల్ ఏంటంటే ఒక బ్రిడ్జిని 2 hands హోల్డ్ చేసి ఉంటుంది. 2 hands హోల్డ్ చేసి ఉంటుంది. అది దనంగ్ సిటీలో ఉంది. దాన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అని అంటారు. దనంగ్ సిటీలో ఉంది. ఇట్స్ ఆల్సో హిల్ స్టేషన్. దే మేడ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అక్కడ మనము దనంగ్లో 2 nights ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు మీకు 7 nights 8 days ప్యాకేజ్ వచ్చేటప్పుడు ఏంటంటే దనంగ్లో ఒక 3 nights, హనాయ్ మిగతా 4 nights ఉంటాం. సో ఇంక్లూడింగ్ ఎవ్రీ ప్యాకేజ్ అంటే హలాంగ్ బేలో ఒక నైట్ ఉంటుంది ఈ రెండిట్లో కూడా. సో ఎందుకంటే అది సచ్ ఏ ఇంపార్టెంట్ ప్లేస్. సో ఇవన్నీ చూసుకుంటే మనం వస్తాం. అది వియత్నాం మనకి 4 nights 5 days వచ్చేసి ₹90,000 అండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఫ్లైట్స్, వీసా అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఎంట్రీ టికెట్స్ ఇంక్లూడింగ్ అనమాట. అండ్ గైడ్ ఆల్సో అండ్ లోకల్ టూర్ మేనేజర్ ఇవన్నీ కలిపి మనం 90,000 ఇస్తాము. 4½ hours జర్నీ ఇక్కడి నుంచి అనమాట మనకి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకొని సపోజ్ హనాయ్ అయిపోయింది, హనాయ్ తర్వాత ఇంకో కొంతమంది దనంగ్ అనుకున్నారనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ఫ్లైట్ తీసుకోవాలి. సో లోకల్ ఫ్లైట్ తీసుకొని ఆ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాము. అదే మీకు హనాయ్ అండ్ దనంగ్ వచ్చి ₹1,18,000 మీరు 7 nights 8 days హ్యాపీగా చూసి రావచ్చండి. అది వియత్నాం. సో లేదు మాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకో సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, హోచిమిన్ సిటీ అని ఉంటుంది. హోచిమిన్ ఈజ్ ద పాపులర్ సిటీ ఇన్ వియత్నాం అనమాట. సో ఎక్కువ పాపులేటెడ్ సిటీ.
బాగుంది. కాదండి నేను చెప్పాను ఇందాక రిచ్ హిస్టరీ ఉంది. Hmm. ఏంటంటే వియత్నమీస్ అమెరికన్ వార్ జరిగినప్పుడు దే కాంట్ కాంక్వర్ వియత్నాం బికాస్ ఆఫ్ దేర్ అండర్ గ్రౌండ్ టన్నెల్స్. Hmm. దట్ ఈస్ గెరిలా వార్ చేశారు అనమాట బాగా. సో Hmm. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి, స్టిల్ దే ప్రిజర్వ్ ఇట్ అనమాట. సో Hmm. మనం కూడా దిగి చూడొచ్చు ఆ లోపలికి. Hmm. సో వాట్ ఆర్ ద ట్రాప్స్ దే మేడ్, అండ్ మనం కూడా దానికి వెళ్ళి దాంట్లో ఒక టన్నెల్ నుంచి ఇంకో టన్నెల్లోకి రావచ్చు. సో ఇట్స్ బ్యూటిఫుల్ హిస్టారిక్ ప్లేస్. అండ్ వాళ్ళకి అట్లా అని మనకి కృష్ణా గోదావరి డెల్టా సెటిల్ అవుతున్నారు, మెకంగ్ డెల్టా అని ఉంటుంది, దాంట్లో రివర్ బోట్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. Hmm. ఇట్లాగా ఈ మొత్తం కలిపి వచ్చేటి మనకి 8 nights 9 days ప్లాన్ చేసుకోవచ్చు. అది Perfect. వచ్చేటికి అరౌండ్ 1,30,000 అవుతుంది. Hmm. సో ఈ మొత్తం చూసి రావడానికి మనకి ఎంత బ్యూటిఫుల్ టైంని బట్టి, మీకు టైం ఉండాలి అంతే, అంతే. టైం అని ఉండాలి. కానీ అంటే సచ్ ఏ వండర్ఫుల్ కంట్రీ. సో కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు వియత్నాం నేను చెప్పాను కదా, వాళ్ళు ఆల్మోస్ట్ మాకు ఎవ్రీ మంత్ 4 to 5 groups వెళ్తుంటారా? వెళ్తా ఉన్నారు వియత్నాం. కరోనా తర్వాత ఇదే అండి గొప్ప మార్పు. ఇండియన్స్ Correct. ఎప్పుడు సేవింగ్ మెంటాలిటీ మంది. అవును కరెక్ట్. డబ్బులు సేవ్ చేసుకుంటే గోల్డా ప్లేసా అనుకునే వాళ్ళం. కరోనా తర్వాత అవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ నియరెస్ట్ పాసిబిలిటీ ఏముంది, ఏ ఏముంది? కంట్రీకి ఏ వెళ్ళొచ్చు అని. కంట్రీ ఏది ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఎట్లా ఉంది జ్ఞాపకాలే కదా లాస్ట్ వరకు అంతే. మిగిలేదు. ఏదైనా Correct. దోచుకోపోగలరు, జ్ఞాపకాలు దోచుకోలేరు కదా. దోచుకెళ్ళారు కాబట్టి చాలా సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. అదొక కంపల్సరీగా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నోట్బుక్లో ఆ కంట్రీని ఒకటి ఎంట్రీ చేసుకోండి. ఉమ్. సో ఎప్పుడు కుదిరినా కానీ మీకు చక్కగా హ్యాపీగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి రండి. మేము మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాము. Hmm. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మేము కంప్లీట్గా క్లారిఫై చేస్తాం. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా వియత్నాం ట్రావెల్ చేయండి ఈ సీజన్లోనే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రైట్ సీజన్ కదా. రైట్ సీజన్. సరే, మీకు ఎలాంటి ప్లాన్ లేదు కానీ ఫ్యూచర్లో వెళ్ళాలనుకున్నా ఒక సరదాగా ఒకసారి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు అసలు మీ అభిరుచి ఏంటి, ఏ ప్లేసెస్ మీరు ట్రావెల్ చేయగలరు, ఎంత బడ్జెట్ కావాలని ఒక అవగాహన వస్తుంది. అవగాహన బట్టి మీరు ఇప్పుడు కాకపోతే 6 monthsకో 10 monthsకి అప్పుడైనా ప్లాన్ చేసుకోండి. కానీ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాత్రం ఒక్కసారి కాల్ చేయండి. ట్రావెల్ ఈజ్ మస్ట్, సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.